ఈరోజు ఉదయం నుండి రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఉదయం నుండి కేటీఆర్ గారిని ఏసీబీ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి ఏదైతే పిలిచున్నారో నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా కేసీఆర్ గారు అహర్నిశలు కృషి చేశారనడానికి ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా హైదరాబాదే కాదు, తెలంగాణ బ్రాండ్ ఇమేజే కాదు, దేశం బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు అడుగులు వేసిన విషయం మనం అందరం గమనించాలి. ఈరోజు నిజంగా ఇప్పటికీ 4 సార్లు 3 సార్లు 4వ అనుకుంటాను ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ప్రతిసారి పిలిచిన ప్రతిసారి ఏమడుగుతున్నారు, మరి కొత్తగా ఏం అడుగుతున్నారు అనేది మాకైతే అర్థమవుతలేదు. మొదటి రోజే కేటీఆర్ గారు వివరంగా వాళ్ళు అడగని ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా మళ్ళీ ఈరోజు నోటీస్ ఇచ్చారంటే ఒక రకమైన కక్ష సాధింపు చర్యతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాక్షసానందం పొందుతున్నారనే ఆలోచన తెలంగాణ ప్రజలకు అనిపిస్తూ ఉంది. ఉదయం నుండి కూర్చోబెట్టి ఆ కేసులో అడిగిన ప్రశ్నల్ని మళ్ళీ అడుగుతున్నారు అనేది టీవీలలో చూస్తుంటేనే అర్థమవుతూ ఉంది. అసలు అన్ని వివరంగా చెప్పి ఇచ్చింది వాస్తవం. ఈ రాష్ట్రానికి ఈ కార్ రేసింగ్లో దాని వెనకాల చాలా ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది. ఎందుకంటే ఎలక్ట్రికల్ కార్స్ కొనేటట్టు ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో దాదాపుగా 22 కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరూ ఈ కార్ రేసింగ్లో పాల్గొన్న అంశాన్ని హైదరాబాద్ ప్రజలు మర్చిపోరు. అదే కాదు, ఆ రోజు ఈ కార్ రేసింగ్ పెట్టిన తర్వాత పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి అదేవిధంగా రావడం జరిగింది. మరి దాంట్లో రెండవసారి కూడా కండక్ట్ చేయడానికి ఇచ్చాము, హెచ్ఎండిఏ నుండి ఇచ్చామని కేటీఆర్ గారు చెప్తున్న సందర్భంలో ఇచ్చామని ఇక్కడ నుండి ప్రభుత్వం నుండి ఆ రోజు ఇచ్చామని చెప్పి కేటీఆర్ గారు చెప్తూ మా దగ్గర ఉన్నాయని వాళ్ళు చెప్తున్న సందర్భంలో నిజంగానే ఆ డబ్బులను వెనక్కి తీసుకోక మళ్ళీ రేస్ కండక్ట్ చేయక అలసత్వం వహిస్తున్న ఈ ప్రభుత్వం తప్పిదం. ఎందుకంటే ఆ డబ్బులు అక్కడ ఉన్నాయంటే వెనక్కి తీసుకురావాలి ప్రభుత్వం, ఎందుకంటే ప్రజాధనం కాబట్టి. ఉన్నాయన్నప్పుడు అక్కడ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నప్పుడు ఇచ్చినామని కేటీఆర్ గారు చెప్తున్నప్పుడు ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగింది అనేది అందరికీ కూడా చిన్న పిల్లలు కూడా అర్థమవుతున్న విషయం. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేక ప్రజలకు మోహం చూపించలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరినీ ఏదో ఒక రకంగా వేధించాలి అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నాం. మొదటి నుండి అదే ఆలోచిస్తున్నాం, మొదటి నుండి అదే చెప్తున్నాం. 18 నెలల్లో 14 కేసులు కేటీఆర్ గారి మీద పెట్టారు. లాస్ట్ టైం అయితే ఏసీబీ ఆఫీస్కి పోయి విచారణ కంప్లీట్ అయిన తర్వాత ర్యాలీగా వచ్చారని నేపథ్యంతో ఒక కేసు పెట్టారు. కాళేశ్వరం వెళ్తున్నప్పుడు డ్రోన్ ఎగిరేస్తారని ఒక కేసు పెట్టారు. ఈ నిన్నగాక మొన్న మీడియా ముందు ముఖ్యమంత్రిని తిట్టారని ఒక కేసు. ఇట్లా ఒక్కొక్క కేసు చూస్తూ ఉంటే ఏదో ఒక రకంగా కేటీఆర్ గారి మీద కేసులు పెట్టి ఒక రకమైన ఆనందం పొందుతున్నారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఇప్పటికే 18 నెలల్లో 14 కేసులు, అంటే నెలకు ఒక్కటి కేసు చొప్పున ఒక 3 నెలలు వదిలేసినటువంటి స్టార్టింగ్లో అర్థమయ్యే వరకు. తర్వాత మొత్తము ఈ కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఇది ఆలోచిస్తున్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. ఏం కేసు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, కేసీఆర్ గారిని ఎట్లా పిలిపించాలి, హరీష్ రావు గారి మీద ఎట్లా పెట్టాలి, కేటీఆర్ గారి మీద ఎట్లా పెట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎట్లా పెట్టాలి, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ మీద ఎట్లా పెట్టాలి, కింది స్థాయిలో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న పిల్లలపైన ఎట్లా పెట్టాలి, ఏ విధంగా బెదిరించాలి, ఎక్కడ టైట్ చేయాలి, ఇదే ఆలోచన ఉంది తప్పిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కూడా లేదనేది ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. నిజంగానే పెట్టాల్సి ఉంటాయి ఈ రాష్ట్ర పెద్ద మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ రాష్ట్ర మంత్రుల మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు 420 హామీలు ఇచ్చారు. ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ఇక ప్రతిసారి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ మాటలతోనే పబ్బం గడుపుతున్నది తప్పిస్తే హామీలు నెరవేర్చాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఓన్లీ రివెంజ్ పాలిటిక్స్ మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుందనేది అర్థమవుతా ఉంది. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలం వెళ్ళబుచ్చుతున్న వీళ్ళపైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, ముఖ్యమంత్రి పైనే ఈరోజు కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు రైతు బంధు ఒక్కసారి, అది కూడా కేసీఆర్ గారు జమ చేసిన డబ్బులన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ తర్వాత ఒక్కసారి రైతు బంధు వేశారు. మళ్ళీ రైతు బంధు ఊసే లేదు. ఇగో వేస్తాం, ఇగో వాన పడ్డది వేస్తున్నాం, ఇగో డబ్బులునే వేస్తున్నాం, ఇక రేపు మొదలు పెడతాం, ఎల్లుండి మొదలు పెడతాం అని చెప్పడమే తప్పిస్తే ఇప్పటి వరకు రైతు బంధు లేదు. మొన్న గ్రామాలకు వెళ్తే గ్రామంలో ఉన్న రైతులు అంటా ఉన్నారు, వర్షం చినుకు పడుతుందంటే మా అకౌంట్లలో డబ్బులు పడేవి కేసీఆర్ గారి.
ఇప్పటికీ అసలు ఊసే లేదు, వస్తే లేదో కూడా తెలియదు అనే మాట ఈరోజు రైతన్నలందరూ కూడా గుర్తు చేసుకుంటున్న అంశం. చాలా గొప్పగా చెప్తున్నారు, మేమేదో రైతు రుణమాఫీ చేసినామని. ఎక్కడ చేస్తున్నారు రుణమాఫీ? రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ సగం చేస్తున్నారు మీరు. 40,000 కోట్లు కావాలన్నప్పుడు 20,000 కోట్లు చేసినామని చెప్తున్నారు. అంటే మిగతా అన్నీ కూడా ఎగ్గొట్టిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఇగో రేషన్ కార్డులు వచ్చాయంటారు, ఇగో పెన్షన్స్ వచ్చాయంటారు, ఇగో అప్లికేషన్లు పెట్టుకోండి అంటారు. ప్రజలందరినీ కూడా అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పడంతోనే ఈరోజు గడిచిపోతున్న అంశం చూస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా అర్థమైంది, మాటలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్పిస్తే వీళ్ళు పనిచేసే తరీకా లేదు ఈ ప్రభుత్వానికి అని ఇప్పటికీ అర్థమైంది. పోనీ రాష్ట్రంలో ఇంత కల్లకల్లోలం అవుతుంది. ఒక సైడు మూసీ దగ్గర ఇండ్లు కూల్చేస్తూ ఉన్నారు, రోడ్ల పక్కన స్ట్రీట్ వెండర్స్ని లాగి పడేస్తూ ఉన్నారు, అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు, పేదవాళ్ళ భూములు గుంజుకుంటా ఉన్నారు, అవసరం లేకున్నా పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నారు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే పైన రాహుల్ గాంధీ గారు ఏదైతే కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నారో అనిపిస్తూ ఉంది. ఒక రకంగా రాష్ట్రంలో దుర్యోధన పాలన జరుగుతూ ఉంటే ధృతరాష్ట్రుడు కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంది అనేది వాస్తవం. ఇప్పటికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలైతే చర్చించుకుంటున్నారు. గతంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, రాష్ట్రం ఇమేజ్ పెంచాలని కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఏదైతే ఈ కార్ రేసింగ్ తీసుకొచ్చారో, నేను కూడా అందాలను చూపించి అందాల పోటీలు పెట్టి పెట్టుబడులను తెస్తా అని డాంబికంగా పోయి అందాల పోటీలు మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఆ అందాల పోటీలలో ఆ సుందరీమణులందరినీ కూడా రాష్ట్రం అంతా తిప్పితే ఏం చూపించారు? కేసీఆర్ గారు చేసిన అభివృద్ధినే చూపించున్నారు. పోనీ అదన్నా సరిగ్గా చేశారంటే ఎవరైతే సుందరీమణులు ఇక్కడికి వచ్చారో అందాల పోటీలో పాల్గొనడానికి వాళ్ళకి అవమానం జరిగింది, నేను ఇక్కడ అవమానపడ్డాను, తెలంగాణ రాష్ట్రంలో నాకు ఇబ్బంది అయ్యిందని మిస్ ఇంగ్లాండ్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దాని మీద కమిటీ వేశారు. ఎక్కడ పోయిందండి కమిటీ? ఏం రిపోర్ట్ వచ్చింది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ముందు పెట్టాలి కదా. నిజంగానే మిస్ మ్యాగీ ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ ఉన్నారో ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమోటగా కేసు రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్ ఎంక్వైరీ చేయాల్సింది పోయి నామకే వస్తే కమిటీ వేసినామని మాట్లాడి దాన్ని పక్కన పెట్టిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆడబిడ్డలను మర్యాదగా చూసుకుంటారని తెలుసు. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక ఆడబిడ్డ అవమానపడిపోయినాను అని చెప్తుంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా మంత్రులకు నోరు లేదు, మాట్లాడడానికి కనీసం స్పందించే టైం కూడా లేదు. ఏం జరిగిందని కనీసం ఇంటర్నల్ కూడా అడుగుతున్నారో లేదో తెలియదు. కానీ ఈరోజు కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా అది హర్షించరు కూడా మాట్లాడుతుంది. నిజంగా ఆ రోజు మిస్ ఇంగ్లాండ్ ఏదైతే మాట్లాడున్నారో ఆ టైంలో ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడలేకపోయినారు? ఆడబిడ్డలకు అవమానం జరిగింది కదని ఆడబిడ్డలుగా ఉన్న మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అవమానం జరిగిందని ఒక మహిళా సోదరిమని మాట్లాడుతుంటే కేటీఆర్ గారు బాధ్యతగా ఎక్స్క్యూజ్ అడిగారు, సారీ చెప్పారు. అమ్మ క్షమించి, మా రాష్ట్రానికి వచ్చినందుకు మీకు ఇబ్బంది అయింది, క్షమించండి అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక చిన్న మాట కూడా లేకపోగా కమిటీ వేసినామన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టలేదు, దానికి బాధ్యులైన మీద యాక్షన్ తీసుకోలేదంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్యోధన పాలన చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడిలాగా ఏ విధంగా రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని నోటీసులు ఇచ్చున్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా, అటు కాళేశ్వరంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంతో లక్షలాది ఎకరాలు ఈరోజు సాగులోకి వచ్చి కోటాను కోట్ల పంటలు పండిస్తున్న అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అట్లే కేటీఆర్ గారు ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా ఏ విధంగా పనిచేశారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా తెలుసు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చూసినా కూడా మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రశ్నించడానికి వెన్నికివ్వం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా మీ వెంట పడుతూనే ఉంటామని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, కేటీఆర్ గారికి ఏదైతే ఈరోజు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుండో మాకందరికీ నమ్మకం. ఎందుకంటే కడిగిన ముత్యంలాగా, ఎందుకంటే కేటీఆర్ గారు ఎక్కడ కూడా డీవియేట్ కాలేదని చెప్తూ ఇచ్చినామని చెప్తున్నా కూడా తీసుకునే చేతనైతే లేదు ప్రభుత్వానికి, కనీసం కండక్ట్ చేయని కూడా చేతనైతే లేదు. ఇది అంత నిస్సహాయమైన ప్రభుత్వం ఈరోజు ఉంది. అంత నిస్సహాయమైన నాయకత్వంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరొకసారి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను.